సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. పిచ్చుకలు ఒకనాడు పంట పొలాల్లో పల్లె ముంగెళ్లలో ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం, ఏదో అలికిడి అవగాహన, తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ప్రస్తుతం పిచ్చుకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నేడు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పిచ్చుకంతా లేవు ఎందుకురా అలా ఎగురుతావు, పిట్ట కొంచెం కూతకరం, పిట్ట ప్రాణం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఇలా నిత్య జీవితంలో ప్రతి సందర్భంలో పిచ్చుకలను మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. పిచ్చుక పాసర్డే కుటుంబానికి చెందిన చిన్న పక్షి. దీని శాస్త్రీయ నామం పాసర్ డెమోస్టికస్. పిచ్చుకలు మనుగడకు ప్రమాదం ఏర్పడితే మానవుల మనుగడకే ప్రమాదం అని గుర్తించిన ప్రపంచ దేశాలు అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుకునేందుకు, వాటి మనుగడ కొనసాగి భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకే వీటిపై అవగాహన కల్పించేందుకు చైతన్యం తీసుకురావడానికి 2010 నుండి మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు. గతంలో రైతులు పిచ్చుకలు ఆహారం కొరకు వరి కంకులను సేకరించి గుత్తులుగా కట్టి ఇంటి ముందు వేలాడే విధంగా ఉంచేవారు. ప్రస్తుత కాలంలో పంటలు లేక వాటికి ఆహారం దొరకక అనేక కారణాల వలన పల్లెల్లో పిచ్చుకలు కనపడడం లేదు. ప్రస్తుతం ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ఆకాశ హార్మ్యాలు పెరుగుతున్నాయి. గొడ్డలి వేటుకు నెలకొరుగుతున్న చెట్లు, సెల్ ఫోన్ల నుండి వెలువడుతున్న రేడియో, ధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిల రాగాలతో కళకళలాడిన పిచ్చుకలు అంతర్ధానం అవడానికి ప్రధాన కారణం. మెల్లమెల్లగా పిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది. పిచ్చుకల సంరక్షణకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇవి గుప్పెడు గింజలు తింటూ మనకు హాని కలిగించే ఎన్నో రకాల క్రిమి కీటకాలను నాశనం చేస్తాయి. ఇవి పొలాల్లో తిరగడం వల్ల క్రిమి కీటకాలు నాశనమై పంటలు బాగా చేతికొస్తాయి. వాటి కిలకిల రాకరు మనలో మనసి ప్రశాంతతను పెంచుతాయి. ఇలా మనకు ఇంత మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాలంటే ప్రభుత్వ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు పిచ్చుకలపై అవగాహన కల్పించాలి. స్వచ్ఛంద సంస్థల ద్వారా సెమినార్లు, వర్క్ షాప్లు నిర్వహించాలి. పాఠ్య పుస్తకాలు అంతరించిపోతున్న జీవులు, వాటిలో పిచ్చుకల ప్రాముఖ్యత తదితర అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని పలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 70 అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 79 లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి, డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న 4 సెంట్ల భూమిని గ్రామస్తుల తీర్మానంతో 2 సెంట్లు కమ్యూనిటీ భవనానికి ఇచ్చానని, మరో 2 సెంట్ల భూమిలో రేకుల షెడ్ వేసుకుని జీవనం సాగిస్తుంటే ఆ షెడ్ ను కూడా పీకేస్తామంటూ గ్రామంలో కొంతమంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ పొన్నుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను 70 సంవత్సరాలుగా రామనాయుడు పల్లిలో జీవిస్తున్నానని, అయితే కొందరు తన ఆధీనంలో ఉన్న స్థలం కన్నుపడి తనని బెదిరించి స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారని తెలిపారు. పోలీసులు మాకు మా కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపారు.
జయచంద్ర నాయుడు, గుణసాగర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ అంజద్ బాషా వాళ్ళ తీర్మానంతో మాకు 2 సెంట్లు ఈ కమ్యూనిటీ హాల్కి అని చెప్పి వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు నిర్ణయించినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము రేకుల షెడ్డు నిర్మించినాము. కావున ఇప్పుడు మా గ్రామంలో కొందరు మాపై కక్షతో, రాజకీయ కక్షతో బాబు, చిట్టుబాబు, ఎస్ వాసు, మురుగేశు, రాజేంద్ర అను వీళ్ళు 5 మంది కలిసి మమ్మల్ని ప్రతిరోజు షెడ్డు కూల్చేస్తాము, జేజీతో తోసేస్తాము, మాపై దౌర్జన్యం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేసేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని పూతలపట్టు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల కలియుగ ఈ వెంకటేశ్వర స్వామిని వీఐపీ విరామ సమయంలో ఎన్డీఏ అభ్యర్థి మురళీమోహన్ దొరబాబు చౌదరి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వర్షంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన తర్వాత మొదటిసారి శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి వారిపై పరిపూర్ణమైన విశ్వాసంతో దర్శించుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి తనను గెలిపించాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప కటాక్షాలతోనే రాక్షస పాలన నుండి విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతోనే త్రిమూర్తులుగా నారా చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్లు ఒకటయ్యారని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి ప్రారంభమయ్యాయని, రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు మురళీమోహన్ పేర్కొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దర్శించుకొని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుని వచ్చాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షంలతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది, కనిపిస్తూ ఉంది కూడా. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్ ను తెలుగుదేశం పార్టీ నియమించడం హర్షణీయమని కుప్పం వన్నియాకుల క్షత్రియ నాయకులు జిఎం రాజు, సాంబశివం, వెంకటేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అచ్చెన్నాయుడులు సిఆర్ రాజన్ ని పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సిఆర్ రాజన్ పై నమ్మకం ఉంచి పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో పార్టీని విజయపథంలో నడిపిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పనులంతా పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు వన్నికుల చిత్తూరుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ని చేయడం నిజంగా గర్వకారణం. మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్లో ప్రతి చోట మేము కూడా ఆ కమిట్మెంట్ ఆయన్ని సపోర్టింగ్ గా ఆయనకి మేము అండదండలుగా ఉండి ఏదైతే సార్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా వన్నికుల చంద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన సపోర్టింగ్ గా ఉంటామని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ జిల్లా అధ్యక్షులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ గారు అయితే ఏమి, కచర్ల శ్రీకాంత్ గారు అయితే ఏమి, బిఎస్ఎం అన్న గారు అయితే ఏమి, మా కులస్తులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా, అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వన్నికుల క్షత్రియుల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు వెన్నుదండగా నిలిచి కుప్పం నియోజకవర్గం ఉన్న వన్నికుల క్షత్రియ యువతతో పాటు బీసీ యువత అందరూ కూడా
ఆయనకు తోడుగా నిలుస్తామని 1,00,000 ఓట్ల మెజారిటీ సాధనలో ఇది మాకు ఇంకొక ఏనుగంత బలం తోడైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మాకు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాంట్లో కూడా వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీనికి తోడు ఎండల తీవ్రత పెరుగుతుండటం, ఎన్నికల సమయం దగ్గర పడటం ముందుగా సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏపీలో ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఇంటర్ పరీక్షలు ముగియడం, ఇంకో 10 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు పూర్తి కానుండటమే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. దీంతో ఈసారి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ముందస్తుగా సెలవులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉండగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి SA2 పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 30తో పరీక్షలు ముగిశాక సెలవులు ఇవ్వనున్నారు. ఇక మిగిలిన విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు అంటే దాదాపుగా 50 రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థులకు సెలవులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills.